హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తల్లికి వందనంకి సంబంధించి గ్రీవెన్స్ అప్లై చేసిన వాళ్ళకి ఎప్పుడు ఈ యొక్క డబ్బులైతే క్రెడిట్ అవుతాయి, అలాగే ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి, గ్రీవెన్స్ అభ్యంతరాల ఫారం ఎక్కడ సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తల్లికి వందనం డబ్బులు డిపాజిట్ కాని వాళ్ళు గ్రీవెన్స్ అభ్యంతరాల ఫారంని గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే జూన్ 20వ తేదీలోగా సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే డబ్బులైతే డిపాజిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారుల గ్రీవెన్స్ ఫారాలని జూన్ 28వ తేదీ వరకు పరిశీలన అయితే చేస్తారు. ఈ యొక్క పరిశీలన అనేది మనకి గ్రామ సచివాలయంలోనే జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క గ్రీవెన్స్ కోసం అప్లై చేశారో వాళ్ళ యొక్క అభ్యర్థన నిజమైనట్లయితే, లబ్ధిదారులు నిజంగా అర్హులైనట్లయితే కొత్త లబ్ధిదారుల జాబితాని జూన్ 30వ తేదీన గ్రామ సచివాలయంలో అయితే ఉంచుతారు. జూన్ 30వ తేదీన గ్రామ సచివాలయంలో ఉంచిన లబ్ధిదారుల జాబితాలో ఉన్న లిస్టులో ఉన్న వాళ్ళకి మాత్రమే జూలై 5వ తేదీన వాళ్ళకు తల్లుల బ్యాంకుల ఖాతాలో రూ. 13,000 అయితే డిపాజిట్ కావడం జరుగుతుంది. ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్‌కి ఎవరు దరఖాస్తు చేసుకోవాలని అంటే డబ్బులు రాలేని వాళ్ళు, అలాగే అప్లికేషన్ పెట్టుకున్న లబ్ధిదారుల లిస్టులో పేరు లేని వాళ్ళు, అలాగే అకౌంట్‌ల సమస్యల వల్ల డబ్బులు డిపాజిట్ కాని వాళ్ళు, దాని తర్వాత గ్రీవెన్స్ అభ్యంతరాల ఫారం ఎక్కడ సబ్మిట్ చేయాలనంటే లబ్ధిదారుల గ్రామంలోని గ్రామ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంలోకి వెళ్లి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సమయంలో ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్ తప్పనిసరిగా అయితే ఇవ్వాలి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్.